హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అఖిల ఎడిట్స్ అండ్ బ్లాగ్స్. ఈ రోజు అయితే మేము జాతరకి వెళ్తున్నాము. ఈ రోజు కాదు, చెట్లకి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే వెళ్తున్నాం అనమాట. అంటే నియర్లీ 2 weeks బ్యాక్ మేము ఈ జాతరకి వెళ్ళినాం అనమాట. చెట్ల పండుగ అయిన 3 days ఇక్కడ జాతర జరుగుతుంది. చాలా ఫేమస్ టెంపుల్ ఇది. వచ్చేసి ఎక్కడ అంటే ఔర్పల్లికి అండ్ నల్లవారిపల్లికి ఈ టెంపుల్ ఉంటుంది. అంటే మాడుగుల నుంచి ఔర్పల్లికి వెళ్తున్న రూట్ లో అయితే ఈ టెంపుల్ ఉంటుంది. అండ్ చెట్లకి వెళ్ళే వీడియో ఎవరైతే చూడకపోయి ఉంటే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి. మేమైతే టెంపుల్ కి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ చూసారు కదా ఎంత పెద్దగా జాతర జరుగుతుందో. సో ఇక్కడైతే బొమ్మలు చూసిరా ఎంత బాగున్నాయో. ఇక్కడ మా రిలేటివ్స్ కూడా జాతరకి వచ్చేసారు. మా అక్క, బావ, వాళ్ళ పిల్లలు అండ్ మా బాబాయ్, ఇంకా అందరు మా ఊరి వాళ్ళు. అండ్ హాయ్ చెప్పు. ఔర్పల్లి అండ్ నల్వారిపల్లి విలేజ్ వాళ్ళందరూ కూడా రిలేటివ్స్ అందరూ వస్తారు ఈ టెంపుల్కి. ఇంకా టెంపుల్ చూసేయండి, ఇదే పోచమ్మ తల్లి దేవస్థానం. అండ్ ఇంకా కొబ్బరికాయ తీసుకొని గుడి లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాము. ప్రదక్షిణాలు చేసిన తర్వాత గుడి లోపలికి అయితే ఎంటర్ అయినాము. ఎంటర్ అయ్యి మంచిగా తల్లికి అయితే మొక్కుకున్నాం అనమాట. మా పిన్ని అయితే గాజులు చీర పెట్టింది అండ్ బొట్టు పెట్టించుకొని మంచిగా కాలు మొక్కుకున్నాం. అండ్ ఇక్కడ ప్రదక్షిణాలు కూడా 5 ప్రదక్షిణాలు చేసి ఆ తర్వాత అయితే జాతరలోకి ఎంటర్ అవుతున్నాం. చూసారు కదా, పబ్లిక్ అయితే చాలా మంది ఉంటారు. సో ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే మాత్రం చాలా పబ్లిక్ ఉంటారనమాట. థర్డ్ డేనైనా అంత ఉండరు, కానీ సెకండ్ డే మాత్రం చాలా మంది ఉంటారు. పబ్లిక్ చాలా మంది ఉన్నారు. సో ఇంకా ఇక్కడ చూసారు కదా, కీ చైన్స్ అండ్ కుంకుమ ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసారు కదా టెడ్డీ బియర్స్. అంటే చిన్నపిల్లలు వస్తే మాత్రం అది కావాలి ఇది కావాలని పక్కా అంటారు. అండ్ ఇవి చూసాక నాకు చిన్నప్పటి జ్ఞాపకాలు కూడా గుర్తుకొచ్చాయి అన్నమాట. సో ఇంకా బ్యాంగిల్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. మన లేడీస్కి బ్యాంగిల్స్ చూస్తే ఆగలేం కదా, కంపల్సరీ ఒక బ్యాంగిల్ అయినా తీసుకోవాల్సిందే. అది పోచమ్మ టెంపుల్కి వచ్చి తీసుకోకపోతే ఎలా. సో మేమైతే ఒక బ్యాంగిల్స్ కూడా తీసేసుకున్నాం అనమాట. అండ్ అలానే ఇక్కడ అయితే జాతర అనగానే మనకి చిరుతిండ్లు కూడా ఉంటాయి కాబట్టి, అంటే స్వీట్స్, హాట్స్ అన్నీ ఉంటాయి. బొంగులు, స్వీట్స్, హాట్స్, బూందీ లడ్డు, జిలేబీ, పకోడీ అవన్నీ ఉంటాయి. కానీ నేను మాత్రం ఓన్లీ జిలేబీ అండ్ పకోడీ తీసుకున్నాను, పావు కిలో. అండ్ చిన్నపిల్లలు వస్తే మాత్రం చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ మంచిగా ప్లేయింగ్ జోన్ కూడా ఉంది ఇక్కడ. అండ్ చిన్నపిల్లలు వస్తే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ నేనైతే ఇవి రింగ్స్ వేస్తున్నాను అనమాట. ఫస్ట్ టైం వేసినప్పుడు ఎన్ని పైసలు అయినాయి ఇది పెట్టింది మా అమ్మమ్మ వాళ్ళ విలేజ్ వాళ్ళు అనమాట. అంటే రిలేటివ్స్, నాకు అమ్మమ్మ అవుతారు. సో వాళ్ళు ఫ్రీగా ఇచ్చారు అనమాట 5 rings. నేను 3 rings నేను వేశాను, 2 rings మా చెల్లి వేసింది అనమాట. నేను ఫస్ట్ రింగ్ మాత్రం చాలా కాన్సన్ట్రేషన్గా వేశాను. అది పడింది, మ్యాక్సిమం పడింది, కానీ అది వీడియో సరిగా తీయలేదు. ఇంకా 3 నేను వేసిన తర్వాత 2 అయితే మా సిస్టర్ వేస్తున్నారు. ఇంకా అది అయిపోయిన తర్వాత మా పిన్ని బ్యాంగిల్స్ తీసుకుంటా అంటే ఎంతసేపటి నుంచో వెయిట్ చేస్తున్నాం. నియర్లీ 1 hour బ్యాంగిల్స్ దగ్గరనే వెయిట్ చేసాము. ఈ బ్యాంగిల్స్ స్టాల్ పెట్టింది కూడా మాకు తెలిసిన వాళ్ళే అనమాట. మేము ప్రతిసారి తీసుకునే వాళ్ళ దగ్గరనే తీసుకుంటాము. ఇక్కడ మాత్రం పక్కా బ్యాంగిల్స్ తీసుకోవాల్సిందే, ఎందుకంటే తెలిసిన వాళ్ళు కాబట్టి. ఇక్కడైతే మా పిన్ని బ్యాంగిల్స్ తీసుకుంది. ఆ తర్వాత మా చెల్లి నాకు ఐస్ క్రీమ్ ఇప్పించింది అనమాట. నాకే కాదు, వాళ్ళ పేరెంట్స్కి అండ్ వాళ్ళ తమ్ముడికి కూడా ఐస్ క్రీమ్ ఇప్పించింది. దాని నెక్స్ట్ డే మా మమ్మీ, డాడీ, అన్నయ్య, నేను, భవాని అండ్ మా తమ్ముడు వచ్చామన్నమాట ఇక్కడికి. సో ఇంకా అలానే లోపలికి వెళ్ళి చూసారు కదా, ఈరోజు కూడా పబ్లిక్ ఉన్నారు, కాకపోతే కొంచెం తక్కువ ఉన్నారు. జాతర కూడా కొంచెమే ఉంది. సో ఇంకా టెంపుల్ లోపలికి వెళ్ళి మంచిగా దర్శనం చేసేసుకొని బొట్టు పెట్టుకొని ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టి బయటికి అయితే వచ్చేసాం. హాయ్ చెప్పండి. భవానీ
ఇంకా జాతరలోకి వెళ్ళాలి కదా, నేను ఒక్కదాన్ని వెళ్తే సరిపోదు. అండ్ చెప్పాలంటే ఆ రోజు మా డాడీ హైదరాబాద్ వచ్చేసిండు. మేము ఓన్లీ మమ్మీ, నేను, అన్నయ్య, మా తమ్ముడు, మా చెల్లి మేము మాత్రమే కొంచెం జాతర చేసామన్నమాట. ఇక్కడ చెప్పిన కదా బ్యాంగిల్స్ తీసుకోవాల్సిందే ఇక్కడ అనేసి, వీళ్ళు తెలిసిన వాళ్ళు అనమాట. అందుకే ఇక్కడ బ్యాంగిల్స్ అయితే తప్పకుండా తీసుకోవాల్సిందే. సో నేను అయితే మా చెల్లి వాళ్ళకి కొంతమందికి అయితే బ్యాంగిల్స్ తీసుకున్నాము. ఆ తర్వాత ఇంకా జాతరలోకి అయితే వెళ్తున్నాము. ఇంకా స్వీట్స్, హాట్స్ తీసుకోవాలి కదా, బొంగులు అయితే గుండాల జాతరలోనే తీసుకున్నాం అనేసి ఇప్పుడైతే తీసుకోలేదు. మేము ఇక్కడికి వచ్చింది ఒక 4:30కి అలా వచ్చామన్నమాట. 7 వరకు ఇక్కడే ఉన్నాము. ఇక్కడ సన్సెట్ వ్యూ చూసారా ఎంత బాగుందో. ఇంకా జాతర మొత్తం చూడాల్సిందే కదా, ఒకసారి అయితే అలా మొత్తం తిరిగేసి వచ్చామన్నమాట. ఇంకా ఇక్కడైతే మేము జిలేబీ పకోడీ అండ్ లడ్డు ఇలా తీసుకున్నాం అన్నమాట షాప్స్లో. సో ఆ తర్వాత ఇక్కడే ఒక మంచిగా పొలం ఉంది అనమాట. ఆ పొలంలో కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాము. ఇంకా టయర్డ్ అయినామనేసి అక్కడ ఒక బెంచ్ ఉంటే దానిపైన కూర్చున్నాను అనమాట. అలానే మా అన్నయ్య, మా చెల్లి, మా తమ్ముడు కూడా వచ్చి కూర్చున్నారు. సో ఇంకా కొన్ని పిక్స్ అయితే దిగినాం అనమాట. ఆ పిక్స్ కూడా ఇక్కడ యాడ్ చేస్తాను, చూసేయండి. నాతో పాటు మీరు కూడా మంచిగా ఉండాలి, మన సబ్స్క్రైబర్స్ కూడా మంచిగా ఉండాలి అని ఆ పోచమ్మ తల్లి కోరుకుంటున్నాను. ఇవైతే కొన్ని పిక్స్ అన్నమాట నావి. అండ్ ఇంకా వీడియో అయితే పెద్దగా అయిపోతుంది, సో ఇంకా ఎండ్ చేసేద్దాం వీడియోని. సో బాయ్ గైస్. అండ్ పక్కనే అయితే మా అన్నయ్య వాళ్ళు ఉన్నారు, ఒకసారి చూపిస్తాను చూడండి. అండ్ మిడిల్లో మా చెల్లి కూడా ఉంది, కనిపించట్లేదు కాకపోతే. ఓకే గైస్, బాయ్. బాయ్ గైస్. వీడియో గిట్లా మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ చెప్పిగా నేను చేస్తున్నా వీడియో. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బాయ్.